కాకినాడ రాగంపేటలో గల ఆల్ ఫలాహ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ధార్మిక సమావేశం జరిగింది. జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు షేక్ ఇబ్రహీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో జమాతే ఇస్లామీ హింద్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ సోహెల్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో కాకినాడ జామియా మసీద్ అధ్యక్షులు షేక్ ఎజాజుద్దీన్, ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్, స్టేట్ బ్యాంక్ పూర్వ మేనేజర్ షేక్ మొహద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలారా, సోదరులారా, సోదరిమణులారా, జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్యాత్మిక సంస్థ. ఇది సామాజిక సంస్థ. ఇది ముస్లిమేతరుల్లో భారతదేశ వ్యాప్తంగా భిన్నత్వం, ఏకత్వం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థకు అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున జమాత్ ఇస్లామీ హింద్ కార్యాలయంలో కాకినాడ నగర ముస్లింలందరినీ కూడా పిలిచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం అండి. ఈ సందర్భంగా మా జమాత్ ఇస్లామీ హింద్ ఎక్స్పాన్షన్ సెక్రటరీ తెలంగాణ సుహేల్ గారు వచ్చి ఉన్నారు. వారి ద్వారా కొన్ని ఆధ్యాత్మికత కోసం ఆయన్ని పిలవడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. జమాత్ ఇస్లామీ హింద్ కాకినాడ అదే పిలుపునిస్తుంది. మీరు ముందుకు రండి. మంచి వాళ్ళు కామ్గా కూర్చోవడం వల్లనే చెడు ఇంకా పెరిగిపోతున్నది. మంచి వాళ్ళు గట్టిగా ముందుకు రావాలి. చెడును గట్టిగా వాళ్ళు ఎదుర్కోవాలి. మన సమాజాన్ని, మనం వచ్చే జనరేషన్స్కి కూడా మనం ఎలాంటి ప్రపంచాన్ని ఇచ్చి వెళ్ళదలుచుకున్నామో మన జనరేషన్స్ గురించి కూడా ఆలోచించాలి. వారికి కూడా మానవోత్తమ విలువలు, దైవ భీతి, దైవ ప్రేమ, ఒకరినొకరు హక్కుల్ని హక్కుల్ని తీసుకోవడం ఇవాళ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఉన్న ట్యాక్సెస్ మొత్తం కానీ ఇవ్వడానికి వెళ్ళాలంటే మనసొప్పట్లేదు. ప్రజల డబ్బులే ప్రజల కోసం వెచ్చించడానికి మనిషి చచ్చిపోతే కోటాను కోట్లు బయట వదిలేసి వెళ్తాడు. ఖాళీ చేతులతో వెళ్తాడు. ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్తాడు. తను మింగను లేడు, తన జనరేషన్స్ కూడా తినను లేరు. కానీ కోట్లు ఈ పొలిటీషియన్స్ ఎవరైతే తప్పుగా ఇవాళ ప్రపంచంలో మభ్యపెడుతూ ప్రజల్ని, ఈ మభ్య నుంచి వారిని బయటికి తీసి నిజాలేంటో సత్యాలేంటో అర్థం చేసుకొని మంచి వైపు, మంచి వాళ్ళ వైపు వస్తూ, మంచి వాళ్ళని గ్రహించి, మంచి వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకెళ్తూ మన సమాజాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళ ఇక్కడ సమాయత్తం అవడం జరిగింది. అల్లాహ్ మనందరిపై తన కృపను, కటాక్షాను కురిపించుగాక. మన సమాజాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్ది ఆ సద్బుద్ధిని, సన్మార్గాన్ని మన అందరికీ ప్రసాదించుగాక.